వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం హౌ టు స్టడీ వెల్నెస్ సెంటర్ ప్లాన్ పార్ట్ 2 వీడియో చూడబోతున్నాం. ఇంకా ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే తప్పకుండా వీడియో చూడండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ పార్ట్ 2 వీడియోలో మనము రిమైనింగ్ ప్లింత్ బీమ్ నుంచి స్లాబ్ వరకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు మనము ప్లింత్ బీమ్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని ఏ విధంగా స్టడీ చేయాలో చూద్దాం. ఇది మనకి ప్లింత్ బీమ్ లేఅవుట్. ప్లింత్ బీమ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏ ప్లాన్‌లో ఇస్తారు, ప్లింత్ బీమ్ లేఅవుట్‌లో ఇస్తారు. ఓకే. ఇది మనకి ప్లింత్ బీమ్. అయితే ఇక్కడ ఈ ప్లింత్ బీమ్‌లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ పోర్షన్ సెక్షన్ ఏఏ పోర్షన్. ఓకే. ఈ సెక్షన్ ఏఏ పోర్షన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా స్టడీ చేయాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీమ్స్ అన్ని బీమ్స్ ఇచ్చారు చూడండి. ఈ బీమ్స్ సంబంధించిన డీటెయిల్స్‌ని ఏ విధంగా స్టడీ చేయాలనేది ఈ వీడియో ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాం. ఇవన్నీ బీమ్స్. అయితే ఫస్ట్ బీమ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి బీమ్ సైజ్ ఎంత ఇచ్చాడు? బీమ్ సైజ్ వచ్చేసి 230/380. ఆల్ బీమ్స్ ఆర్ 230/380. ఓకే. యూజింగ్ కాంక్రీట్ వచ్చేసి M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీటు, FE 500 స్టీల్ అనమాట. స్టీల్ గ్రేడ్ ఎంత? 500. అయితే ఇక్కడ బీమ్స్ 101 నుంచి స్టార్ట్ చేసుకొని 1112 వరకు బీమ్స్ అనేది ఇచ్చారు. ఓకే. దీనికి సంబంధించిన డీటెయిల్స్‌ని ఏ విధంగా స్టడీ చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా మనము ఈ యొక్క ప్లాన్‌ని మనం స్టడీ చేద్దాం. దాని తర్వాత ప్లింత్ బీమ్ రెయిన్ఫోర్స్‌మెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు మనకి 2 కాలమ్స్ మిడిల్‌లో మనకి ఈ స్టోన్స్‌తో ఆర్ఆర్ మేసనరీ అనేది కట్టాలి. అది ఎంత కట్టాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. ఓకే. ఇది మనకి డీటెయిల్స్. అయితే ఇప్పుడు మనకి నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 600 అదేవిధంగా 150 అంటే టోటల్ 750 డెప్త్ అనేది నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనము డెప్త్ తీయాలి. విడ్త్ ఎంత తీయాలి అంటే 600 అనేది తీయించాలి. ఓకే. తీసిన తర్వాత మనము 600 వెడల్పుతో 150 హైట్‌తో పీసీసీ బెడ్ ఎయ్యాలి. ఈ బెడ్ ఎక్కడేస్తాము? 2 కాలమ్స్ మధ్యలో. ఓకేనా? 1:5:10 పీసీసీ బెడ్ ఏస్తాం. పీసీసీ బెడ్ ఏసిన తర్వాత మనము పీసీసీ బెడ్ నుంచి నార్మల్ గ్రౌండ్ లెవెల్ వరకు మనము ఆర్ఆర్ మేసనరీ 1:8 రేషియోతో 1 అంటే ఏంది? సిమెంటు, 8 అంటే శాండ్ రేషియోతో ఆర్ఆర్ మేసనరీ కట్టాలి. ఓకే. ఆర్ఆర్ మేసనరీ యొక్క సైజ్ ఎంత? 450/600. ఓకే. 450 ఇదొచ్చేసి 450 హైటు 600. ఓకేనా? దాంతో ఆర్ఆర్ మేసనరీ అనేది కట్టాలి. అయితే నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి ప్లింత్ బీమ్ టాప్ వరకు ఎంతుండాలనేది మనం ఎలా డిసైడ్ చేస్తామో చూద్దాం. నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫినిష్డ్ గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉందో ఫినిష్డ్ గ్రౌండ్ లెవెల్ వరకు హైట్ అనేది ఇవ్వాల. ఓకే. యాజ్ పర్ సైట్ కండిషన్స్ ఆ హైట్ అనేది మనము డిసైడ్ చేసుకుంటాం. అయితే నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లింత్ బీమ్ హైట్ ప్లింత్ బీమ్ టాప్ హైట్ అంటే బేస్మెంట్ హైటు ఎంతుందో మనకి ఎలా తెలుసుకోవాలంటే నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి రోడ్ లెవెల్ హైట్ అనేది మినిమమ్ రోడ్ లెవెల్ మీద నుంచి బేస్మెంట్ హైట్ మినిమమ్ 1.5 ఫీట్స్ అంటే 1.5 ఫీట్ ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ సపోజ్ మనకి నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి బేస్మెంట్ హైట్ అనేది సపోజ్ 1000 అనుకుందాం. అయితే ఇక్కడ వాడు ఏం మెన్షన్ చేశాడు? నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫినిష్డ్ గ్రౌండ్ లెవెల్ హైట్ అనేది ఇవ్వలేదు. సపోజ్ ఈ 1000 టోటల్ అనుకుంటే ఇది 250. ఓకే. ఈ రిమైనింగ్ 750 అనేది మనకి రైజ్ చేయాలి. ఇది ఫినిష్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఖచ్చితంగా 750 ఇచ్చాడు. ఓకేనా? ఒకవేళ మనకి నార్మల్ గ్రౌండ్ నుంచి బేస్మెంట్ హైటు 1500 అనుకో. అప్పుడెంత? 750 కామన్ రిమైనింగ్ 750 నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫినిష్డ్ గ్రౌండ్ లెవెల్ వరకు ఖచ్చితంగా ఉండాలి. అయితే దీంట్లో ఈ 750
ఇప్పుడు మనము ఏం చేయాలి? 750 హైట్ సపోజ్ ఇప్పుడు 1000 తీసుకుందాం. ఈ 1000లో నుంచి మనము టోటల్ 1000 అయితే మనము 250 అనేది మనకి నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫినిష్డ్ గ్రౌండ్ లెవెల్ వరకు ఉన్నటువంటి హైట్. ఓకే. అయితే ఇంకా రిమైనింగ్ 750 ఉంటుంది కదా! ఈ 750 అనేది ఫినిష్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి బేస్‌మెంట్ టాప్‌లోకి ఉన్నటువంటి హైట్. ఓకే. ఇక్కడ మనకి వాడు ఏం మెన్షన్ చేశాడు? ఓకే. ఏం మెన్షన్ చేశాడు? టాప్‌లోకి. అయితే మనకి ప్లింత్ బీమ్ సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ ప్లింత్ బీమ్ సైజ్ ఎంత ఇచ్చారో చూద్దాం. ప్లింత్ బీమ్ సైజ్ ఇట్లా ప్లింత్ బీమ్ ఉంది కదా! ఓకే. ఈ ప్లింత్ బీమ్ సైజ్ ఎంత? 230/380 అంటే ఈ 750లో నుంచి 380 అనేది మైనస్ చేయాలి. ఓకే. 750 మైనస్ 380 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 370 వస్తుంది. ఓకేనా? అంటే దీని మీనింగ్ ఏందో క్లియర్‌గా ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు మన ఆర్ఆర్ మేసనరీ నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఓకే. ఇక్కడ ఇంతవరకు అంటే ప్లింత్ బీమ్ బాటమ్ లెవెల్ వరకు ఎంత కట్టాలి? ఓకే. ఎంత కట్టాలంటే ఈ 750 ప్లస్ ఇక్కడ 250 370 ప్లస్ 250 మొత్తం మల్టిప్లై యాడ్ చేస్తే 620 వస్తుంది. ఓకే. 620 టాప్‌లో రిమైనింగ్ ఎంత? 380 ఓకే. మొత్తం 1000 సరిపోయింది కదా! ఈ విధంగా. అంటే నార్మల్ గ్రౌండ్ లెవెల్ వరకు 600/450 కట్టాలి. నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లింత్ బీమ్ బాటమ్ లెవెల్ వరకు ఎంతొచ్చింది? మనకి 620 అనేది వచ్చింది. ఓకేనా? అయితే ఈ 620 అనేది మనకి ఫిక్స్‌డ్ వాల్యూవా? కాదు. ఇది మనము నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లింత్ బీమ్ టాప్ అంటే బేస్‌మెంట్ హైట్ వరకు హైట్‌ననేది డిసైడ్ చేస్తాం. ఆ హైట్‌ని బట్టి ఇది మనకి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనము ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! సెక్షన్ ఏకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సెక్షన్ ఏకి కూడా సేమ్ మనము ఎంత డెప్త్ అనేది తీయాలి? 750/600 అనేది మనము ఎక్స్‌కవేషన్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే సేమ్ 150 ఏ థిక్‌నెస్‌తో మనం పీసీసీ పెట్టేయాలి. 1:5:10 ఓకే. ఇక్కడ కూడా సేమ్ నార్మల్ గ్రౌండ్ లెవెల్ వరకు ఇక్కడ ఏమిచ్చారు? ఫినిష్డ్ గ్రౌండ్ లెవెల్ వరకు మనం 600/450 ఆర్ఆర్ మేసనరీ కట్టాలి. విత్ రేషియో 1:8తో కట్టాలి. అక్కడి నుంచి మనము ప్లింత్ బీమ్ ఇక్కడ నో ప్లింత్ బీమ్. ఇక్కడ ప్లింత్ బీమ్ అనేది ఉండదు. ఓన్లీ ఆర్ఆర్ మేసనరీతో కొడతాం. అయితే ఇక్కడ మనకి టాప్ వరకు ఎంత ఇచ్చారు? 750 ఇచ్చారు. ఓకే. మనకి టాప్ వరకు 750 ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏందంటే ఇది టాప్ వరకు 750. అయితే ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ బెడ్ అనేది ఏశారు. ఈ బెడ్ యొక్క థిక్‌నెస్ ఎంత? 75 విత్ 1:2:4 ఏశారు. అంటే టోటల్ 750లో నుంచి 75 మైనస్ చేస్తే మనకెంతొస్తుంది? 750 మైనస్ 75 చేస్తే 675 అంటే నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఆర్ఆర్ మేసనరీ ఫినిష్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఆర్ఆర్ మేసనరీ ఎంత కట్టాలంటే 675/450 వరకు కట్టాలి. ఇంకా రిమైనింగ్ 75 మనం ఏం చేయాలంటే 1:2:4తో మనము కాంక్రీట్ అనేది వేయించి మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు గమనించారా? ఇక్కడ 8 టై వస్తుంది. అది 200 స్పేసింగ్‌తో మనం కట్టాలి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే 3 రాడ్స్ ఓకే. 3 రాడ్స్ 8 రాడ్స్ యూజ్ చేయాలి. అది ఏ విధంగా ఉంటదో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంది కదా! ఇది 75 థిక్‌నెస్‌తో. ఇక్కడ ఏ విధంగా ఉంటదంటే ఇక్కడ ఒక రాడ్ 3 రాడ్స్ అని చెప్పాను కదా! ఈ 3 రాడ్స్‌కి లింక్ అనేది ఈ విధంగా ఉండాలి. ఓకే. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇవి 3 వచ్చేసి 8 రాడ్స్. ఇక్కడ ఇదొచ్చేసి టై 200 స్పేసింగ్ 8 అనమాట. ఓకే. ఇక్కడ సెక్షన్ ఏకి నో ప్లింత్ బీము. అదేవిధంగా రిమైనింగ్‌కి ప్లింత్ బీమ్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ రాడ్స్ అనేది యూజ్ చేస్తారు. అర్థమవుతుంది కదా! ఇప్పుడు మనము
ప్లింత్ బీమ్‌కి సంబంధించిన రీఇన్ఫోర్స్‌మెంట్ డీటెయిల్స్‌ని ఏ విధంగా స్టడీ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ మనకి ప్లింత్ బీమ్ 101 ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్లింత్ బీమ్ 101 ఓకే. ప్లింత్ బీమ్ 101 ఇక్కడ మీరు బాగా గమనిస్తే చూడండి. టాప్‌లో మనకి 2 16లు, బాటమ్‌లో 3 12. ఓకే. ఇక్కడ యూజ్ చేసే స్టిరప్స్ యొక్క స్పేసింగ్ ఎంత? 130 సెంటర్ టు సెంటర్. ఓకేనా? ఇదే విధంగా రిమైనింగ్ అన్నీ గూడా టాప్‌లో 16 బార్స్ 2, బాటమ్‌లో 12 బార్స్ అనమాట. ఓకే. ఈ ఎంటైర్ 101 అంతా సేమ్. ఇక్కడ మనం ప్లింత్ బీమ్ సైజ్ ఎంత చెప్పాం? 230/380. ఓకే. తర్వాత 102 చూద్దాం. 102లో ఏం చేశారు? చూడండి. బాటమ్‌లో 2 12, టాప్‌లో 2 12. ఇక్కడ నో ఎక్స్‌ట్రా బార్స్. ఇది 102కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ 103 చూద్దాం. ఓకే. 103లో ఏమిచ్చారు? సేమ్ టాప్‌లో 2 12, బాటమ్‌లో 2 12. ఓకే. 104 చూద్దాం. 104 బీమ్ 104కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే బాటమ్‌లో 3 12, టాప్‌లో 2 12. అయితే ఇక్కడ సెక్షన్ 2 దగ్గర మనకేం చేశారు? ఎక్స్‌ట్రా బార్ ఇచ్చారు. ఓకే. 12 ఎంఎం బార్, ఒక ఎక్స్‌ట్రా బార్. దీని లెంత్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. చూడండి ఇట్లా. లెంత్ అనేది ఈడ మెన్షన్ చేశారు. అంత లెంత్ అనేది మనం కట్ చేయించాలి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ గూడా ఏందంటే టాప్‌లో 2 12, బాటమ్‌లో 3 12, ఎక్స్‌ట్రా బార్ అనేది 12 ఇచ్చారు. చూడండి. ఓకే. సెక్షన్ 3 దగ్గర గూడా మనకి ఎక్స్‌ట్రా బార్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత సెక్షన్ 4 దగ్గర నో ఎక్స్‌ట్రా బారు. కాకపోతే టాప్‌లో 2 12, బాటమ్‌లో 3 12. ఓకే. ఈ విధంగా ప్రతి ఒక్క బీమ్‌ని మనం ఈ విధంగా స్టడీ చేస్తాం. ఓకేనా? ది రిమైన్ అన్నీ గూడా మనము ఈ విధంగా స్టడీ చేస్తాం. మొత్తం ఎన్నున్నాయి మనకి? ఓకే. 108, 109, 108, 109, ఓకే. 110, 111, 112. అర్థమవుతుంది కదా! ఈ విధంగా మొత్తం మనము బీమ్స్‌ననేది ప్లింత్ బీమ్స్‌ననేది స్టడీ చేస్తాం. ఒకసారి మీకు రఫ్‌గా చెప్తాను. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే. 101 బీమ్‌కి ఏమేం రాడ్స్ యూజ్ చేస్తాం? టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12, నో ఎక్స్‌ట్రా బార్. తర్వాత 102 ఈ 102 బీమ్‌కి టాప్‌లో 2 12, బాటమ్‌లో 2 12. నెక్స్ట్ 103 సేమ్ 103 కూడా టాప్‌లో 2 12, బాటమ్‌లో 2 12. నెక్స్ట్ 104 ఇది 104. ఈ 104 బీమ్‌కి టాప్‌లో 2 12, బాటమ్‌లో 3 12. అయితే సెక్షన్ ఇక్కడ ఇచ్చారు. ఓకే. సెక్షన్ 2 దగ్గర అదేవిధంగా సెక్షన్ 3 దగ్గర మనం ఎక్స్‌ట్రా బార్ అనేది యూజ్ చేయాలి. ఎక్స్‌ట్రా బార్ ఏందంటే 12 ఎంఎం. అది ఎంత లెంత్ అంటే మనము ప్లాన్‌లో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 105 ఇది మనకి 105. ఓకే. ఈ 105కి మనం యూజ్ చేసే రాడ్స్ ఏందంటే టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. అయితే సెక్షన్ 2 దగ్గర మాత్రమే అయితే మనకి ఇక్కడ సెక్షన్ 2 దగ్గర మాత్రమే మనకి ఎక్స్‌ట్రా బార్ వస్తుంది. ఆ ఎక్స్‌ట్రా బార్ గూడా 12 ఎంఎం ఎక్స్‌ట్రా బార్ అనేది యూజ్ చేయాలి. దాని లెంత్ ఎంత అనేది మనకి ప్లాన్‌లో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి 106. 106 ఎక్కడుంది? ఇది ఈ బీమ్. ఈ బీమ్ వచ్చేసి మనకి 106. ఈ 106 బీమ్‌కి మనము టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. ఓకే. ఇక్కడ ఎక్స్‌ట్రా బార్ అనేది 2 చోట్ల వస్తుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి దగ్గర. అంటే ఈ పోర్షన్ దగ్గర మనము 12 ఎంఎం ఎక్స్‌ట్రా బార్ యూజ్ చేయాలి. దాని లెంత్ అనేది మనకి ప్లాన్‌లో ఇస్తారు. ఓకే. నెక్స్ట్ మీకు వేరే కలర్‌తో రిప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 107. ఇది మనకి 107. ఓకే. ఈ 107కి మనం ఏ రాడ్స్ యూజ్ చేయాలంటే
టాప్‌లో 3 టన్నులు, బాటమ్‌లో 3 టన్నులు. నో ఎక్స్‌ట్రా బార్. నెక్స్ట్ 108 ఇది 108. ఈ 108కి మనము టాప్‌లో 2 టన్నులు, బాటమ్‌లో 2 టన్నులు. ఓకే. నో ఎక్స్‌ట్రా బార్. నెక్స్ట్ 109 ఇది మనకి 109 బీమ్. ఈ 109 దగ్గర మనము ఏం చేస్తామంటే, ఏం బార్డర్స్ యూజ్ చేస్తామంటే, టాప్‌లో 2 టన్నులు, బాటమ్‌లో 3 టన్నులు, ఎక్స్‌ట్రా బార్ ఓన్లీ సెక్షన్ బి దగ్గర, అంటే ఇది మనకి సెక్షన్ బి ఉంది కదా! సెక్షన్ బి దగ్గర మాత్రము 12 ఎంఎం ఎక్స్‌ట్రా బార్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ 110 110 బీమ్‌కి సంబంధించిన ఏ రాడ్స్ యూజ్ చేయాలంటే, టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. తర్వాత 111 111కి టాప్‌లో 2 12, బాటమ్‌లో 2 12. నెక్స్ట్ లాస్ట్ బీమ్ వచ్చేసి 112. ఈ 112 బీమ్‌కి టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. ఎక్స్‌ట్రా బార్ ఇచ్చేసి ఓన్లీ మనకి సెక్షన్ బి దగ్గర మాత్రమే 12 ఎంఎం ఎక్స్‌ట్రా బార్ అనేది యూజ్ చేయాలి. ఇది మనకి ప్లింత్ బీమ్‌కి సంబంధించినటువంటి క్లియర్‌గా డీటెయిల్స్. అర్థమవుతుంది కదా! నెక్స్ట్ మనము ప్లింత్ బీమ్ అయిపోయిన తర్వాత మనము ఈ 15 పిల్లర్స్‌ని 7 ఫీట్స్ మనం, అంటే 7 ఫీట్స్ అని ఎందుకన్నానంటే, లింటెల్ లెవెల్ మనకి 7 ఫీట్స్. ఇది ఆల్మోస్ట్ స్టాండర్డ్ వాల్యూ. ఈ 7 ఫీట్స్ వరకు మనము పిల్లర్స్ రౌండప్ పోసిన తర్వాత పిల్లర్స్‌ననేది స్టాప్ చేసి చుట్టూ గోడ అనేది కట్టాలి. ఓకే. ఈ వాల్ కన్‌స్ట్రక్షన్ చేయాలి. అయితే మనకి ఈ మధ్యలో డోర్స్, విండోస్ వస్తాయి. ఆ ఓపెనింగ్స్ వరకు మనం వదిలేసుకోవాలి. విండో సిల్ లెవెల్ అంటే ఏంది? ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ ఏదైతే ఉందో, ఎఫ్ఎఫ్ఎల్ నుంచి మనకి బాటమ్ ఆఫ్ ది విండో వరకు ఉన్నటువంటి వాల్‌ని ఏమంటామంటే విండో సిల్ లెవెల్ అని అంటాం. అంటే చూడండి ఇక్కడ ప్లాన్‌లో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దీన్ని ఏమంటాము? విండో సిల్ లెవెల్ అంటాం. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది విండో టాప్ లెవెల్ వచ్చేసి లింటెల్ లెవెల్. అది ఎంత? 7 ఫీట్స్. ఓకేనా? ఈ లింటెల్‌కి మనం యూజ్ చేసే రెయిన్‌ఫోర్స్‌మెంటు ఏ విధంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. సపోజు ఈ విధంగా ఉందనుకుందాం. ఓకే. లింటెల్‌కి యూజ్ చేసే లింటెల్ యొక్క థిక్‌నెస్, సైజ్ ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకే. దీనికి మనం యూజ్ చేసే సైజ్ వచ్చేసి మనకి విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ ఉండాలి. ఎందుకంటే 9 ఇంచ్ వాల్. హైట్ వచ్చేసి 6 ఇంచెస్ ఉండాలి. ఓకే. దీంట్లో మనం రెయిన్‌ఫోర్స్‌మెంట్ పెడతాం కదా! ఈ విధంగా హుక్ వస్తుంది. అయితే దీంట్లో యూజ్ చేసే రాడ్స్ వచ్చేసి మనకి బాటమ్‌లో 2 రాడ్స్ 10 ఎంఎం, టాప్‌లో 2 రాడ్స్ 10 ఎంఎం. అయితే ఓన్లీ మనకి విండో ఓపెనింగు, డోర్ ఓపెనింగ్ వచ్చిన దగ్గర ఎక్స్‌ట్రా బార్ 12 ఎంఎంని యూజ్ చేయాలి. ఈ 12 ఎంఎం బార్ లెంత్ ఎంత యూజ్ చేస్తామో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇటు 1 ఫీటు, 4 ఫీట్స్ మిడిల్. టోటల్ ఎంత? 6 ఫీట్స్. 6 ఫీట్స్. ఓకేనా? ఈ విధంగా కట్ చేయాలి. అయితే మనకి ఈ విండోకి మనకి సన్ షేడ్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ సన్ షేడ్ అనేది దాని సైజ్ ఎంత? సపోజ్ సన్ షేడ్ అనేది ఏ విధంగా ఉందనుకోండి. ఇక్కడొచ్చేసి మనకి విండో వస్తుందనుకోండి. ఇది విండో యొక్క లింటెల్. అయితే ఈ సన్ షేడ్ అనేది లెంత్ ఎంతుండాలి అంటే, ముందుకొచ్చేసి 2 ఫీట్స్. ఇది ఎంతుండాలి? 2 ఫీట్స్. ఈ వెడల్పు ఏదైతే ఉందో, ఈ వెడల్పు అనేది ఎంతుండాలంటే, మనకి విండో ఓపెనింగ్‌కి అటు హాఫ్ ఫీటు, ఇటు హాఫ్ ఫీటు. అంటే విండో సైజు ప్లస్ హాఫ్ ఫీట్ వన్ సైడ్, హాఫ్ ఫీట్ వన్ సైడ్. ఇప్పుడు సపోజు 4 ఫీట్స్ అని సారీ, ఇక్కడ 4 ఫీట్ అది. 4 ఇంచ్ అని చెప్పాను. 4 ఫీట్ అది. 4 ఫీటు ప్లస్ 6 ఇంచెస్ వన్ సైడ్, 6 ఇంచెస్ వన్ సైడ్. అంటే మొత్తం ఎంత? 5 ఫీట్స్. ఓకేనా? అంటే మనకి సన్‌షేడ్ యొక్క సైజ్ ఎంత? ముందుకి 2 ఫీట్స్ ఉండాలి. ఇక్కడ కూడా సపోజ్ మిస్టేక్ చేశాను. 2 ఫీట్స్ అంటే అది ఇంచెస్ రాశాను. 2 ఫీట్స్ బై 5 ఫీట్స్ అనేది ఉండాలి. అయితే దీని లింటెల్ యొక్క థిక్‌నెస్ వచ్చేసి ఈ స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో, ఈ స్టార్టింగ్ పొజిషన్‌లో 3 ఇంచెస్ ఉండాలి. ఈ ఎండ్‌కొచ్చేసరికి 2 ఇంచెస్ ఉండాలి. 2 ఈక్వల్‌గా ఉంటే మనకి సపోర్ట్ ఉండదు కాబట్టి సన్‌షేడ్ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి
టాపర్‌గా ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే ఇట్లా చూడండి. ఈ విధంగా ఉండాలి. ఓకే. దాని యొక్క థిక్‌నెస్ అది. ఓకేనా? మీరు మళ్ళీ దీని యొక్క సైజ్ అనుకుంటారు. థిక్‌నెస్ అనేది టాపర్‌గా ఉండాలి. ఇక్కడొచ్చేసి మనకి 3 ఫీట్స్ సారీ 3 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఉండాలి. అర్థమవుతుంది కదా! ఈ విధంగా మనం సన్‌షేడ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయాలి. ఓకే. విండోస్ అయిపోయింది కదా! నెక్స్టు డోర్ దగ్గర కూడా సేమ్. అయితే డోర్ యొక్క మనకి డోర్ కూడా సేమ్ 4 ఫీట్స్ వెడల్పు ఉంటుంది. హైట్ వచ్చేసి 7 ఫీట్ ఉంటుంది. ఓకేనా? అది 4 ఫీట్ ఉంటుంది. కొన్ని 3 ఫీట్స్ ఉన్నాయి. 3½ ఫీటు ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. లింటెల్స్ మనము రౌండప్ పోసిన తర్వాత అయితే మనం ఇక్కడ యూజ్ చేసే లింటెల్స్ కట్ లింటెల్స్ యూజ్ చేస్తే మనకి ప్రాబ్లమ్ లేదు. ఓవరాల్ లింటెల్స్ యూజ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. అయితే ఎస్టిమేషన్‌లో ఏదుందో చూసి అది యూజ్ చేయొచ్చు. ఓవరాల్ లింటెల్ యూజ్ చేయడం వల్ల మనకేందంటే స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. కంపేర్ టు కట్ లింటెల్. అర్థమవుతుంది కదా! అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఆహ్, లింటెల్ లెవెలు మనము పోసిన తర్వాత అక్కడి నుంచి మనం వాల్ అనేది రైజ్ చేయాలి. ఓకే. మనము ఇంతకుముందు చూసాము. ఏం చూసామంటే ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది. ఈ హైట్ వచ్చేసి 10 ఫీట్స్ 7 ఇంచెస్ అనేది ఇచ్చారు. అయితే ఇది బాటమ్ ఆఫ్ ద స్లాబ్ వరకు. ఇక్కడ మనకి రూఫ్ బీమ్ గూడా మెన్షన్ చేశారు. అయితే మనకి రూఫ్ బీమ్ సైజ్ ఎంత ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే రూఫ్ బీమ్ సైజ్ మొత్తం గూడా ఎంత ఇవ్వడం జరిగింది. 230/425. 425 అంటే 300 ప్లస్ 125. 125 అనేది స్లాబ్ థిక్‌నెస్. సో, మనము అన్ని వాల్స్‌ని ఎంత వరకు రైజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇది ఎంత? ఈ హైట్ వచ్చేసి మనకి 300 ఎంఎం. 300 ఎంఎం అంటే 12 ఇంచెస్. ఓకేనా? అంటే మనకి ఈ పోర్షన్ వరకు ఉన్నటువంటి వాల్ హైట్ ఎంతంటే 9 ఫీట్ 7 ఇంచెస్. అర్థమవుతుందా? అంటే రూఫ్ యొక్క బాటమ్ లెవెల్ వరకు మనం అన్ని పిల్లర్స్‌ని ఎంత వరకు రైజ్ చేయాలి? 9 ఫీట్ 7 ఇంచెస్ వరకు రైజ్ చేయాలి. దాని తర్వాత మనకి రూఫ్ బీమ్ వస్తుంది. రూఫ్ బీమ్ సైజ్ వచ్చేసి 230/425. 425లో దీన్ని 300 ప్లస్ 125గా డివైడ్ చేసాం. ఓకే. 125 అంటే ఏంటి? స్లాబ్ థిక్‌నెస్. అర్థమవుతుంది కదా! బాటమ్ ఆఫ్ ది రూఫ్ వరకు ఎంత? 9 ఫీట్ 7 ఇంచెస్. బాటమ్ ఆఫ్ ది స్లాబ్ వరకు 10 ఫీట్ 7 ఇంచెస్ అనేది మనము రైజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనము రూఫ్ బీమ్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ననేది స్టడీ చేద్దాం. ఓకే. రూఫ్ బీమ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడుంటాయి? రూఫ్ బీమ్ లేఅవుట్ అని ఉంటుంది మనకి ప్లాన్‌లో. దాంట్లో మనకి రూఫ్ బీమ్‌కి సంబంధించిన బీమ్ సైజులనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే మొత్తము 230/425. అయితే ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఏమిచ్చారు? 1360. అయితే ఈ 1360 వాల్యూ అనేది 2 బీములకి ఇన్నర్ టు ఇన్నర్ డిస్టెన్స్. సెంటర్ టు సెంటర్ కాదు. ఇది మీరు గమనించాలి. ఎంత? 1360. మీకు ఇందాక గూడా నేను చెప్పడం మర్చిపోయాను. మనకి ప్లింత్ బీమ్‌లో కూడా మీరు ఇక్కడ ప్లింత్ బీమ్ గమనిస్తే 1360 అనేది ఇచ్చారు. ఈ 1360 ఇచ్చారు గదా! ఇట్లా బీమ్ ఉంది గదా! ఈ బీమ్ ఇన్నర్ టు ఇన్నర్ మాత్రమే. మనకి 1360 మీరు సెంటర్ టు సెంటర్ అనుకుంటారేమో. ఓకేనా? అదే విధంగా ఇక్కడ 2095 ఇచ్చారు. ఇది గూడా ఏందంటే బీమ్‌కి ఇన్నర్ టు ఇన్నర్ మాత్రమే 2095. ఓకే. అదే విధంగా ఇక్కడ గూడా మనకి 1745 ఏదైతే ఇచ్చారో 1745 గూడా ఇన్నర్ టు ఇన్నర్. తర్వాత ఇక్కడ మనకి మెన్షన్ చేశారు గదా! ఇది ఔటర్ టు ఔటరు 3000 ఎంఎం. ఇక్కడ ఔటర్ టు ఔటర్ 1800 ఎంఎం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతవరకు 1 ఇన్నరు, ఇంకొకటి ఔటరు. అంటే ఇది సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ 1200 ఎంఎం. ఇది ఎలా ఉందో చూడండి. ఇలా బీమ్ ఇచ్చారు. ఈ బీమ్‌కి ఈ విధంగా ఉంది గదా! ఒకటి ఇన్నరు, ఇంకొకటి ఔటర్. ఓకేనా? ఆ విధంగా ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా కేర్‌ఫుల్‌గా పెట్టుకోండి. ఇక్కడ కూడా చూడండి 1360 అనేది 2 బీములకి ఇన్నర్ టు ఇన్నర్ అది. 1360 అర్థమవుతుంది కదా! అయితే ఇక్కడ గూడా మనకి
ఈడ మీరు గమనిస్తే నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. ఓకే. దీనికి మనకు రూఫ్ బీమ్‌లోనే మనకి స్లోప్డ్ రూఫ్ అనేది వస్తుంది. ఈ స్లోప్డ్ రూఫ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది ఎంతుండాలి? 685 ఎంఎం. ఇటు 685 ఎంఎం ఉండాలి. ఇక్కడ 150 ఎంఎం థిక్కు, ఇది 100 ఎంఎం థిక్ అనేది ఉండాలి. అర్థమవుతుంది కదా. ఇది మనకి ఆ స్లోప్ రూఫ్‌కి సంబంధించినటువంటి డిజైన్. ఓకేనా. ఈ విధంగా ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా, ఇది మనకి స్లాబ్‌లోని ఈ రూఫ్ అనేది ముందుకి మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. తర్వాత చేసుకోవడానికి కుదరదు. ఈ రూఫ్ బీమ్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని ఏ విధంగా స్టడీ చేస్తామంటే, ప్లింత్ బీమ్ స్టడీ చేసాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మనం నేను ఒక 2 బీమ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి 101. ఓకే. బీమ్ సైజ్ వచ్చేసి 230/425. ఇక్కడ 425 అంటే బీమ్‌ను 425 కొట్టం. అర్థమవుతుందిగా. మనం ఎంతగా కట్ చేపిస్తాం? 300 + 125. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే. అయితే ఇక్కడ మనకి ఈ బీమ్ సైజ్ ఏదైతే ఉందో 425. ఓకే. అయితే ఈడ యూజ్ చేసే టాప్ రాడ్స్ వచ్చేసి 2 నంబర్స్ 16, బాటమ్‌లో 3 నంబర్స్ 12. అయితే ఓన్లీ సెక్షన్ 2 దగ్గర మాత్రము 12 ఎంఎం ఎక్స్ట్రా రాడ్ అనేది యూజ్ చేస్తాం. దాని లెంత్ ఎంత? 950 + 1120 అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ 3 దగ్గర నో క్రాంక్, టాప్‌లో 2 16లు, బాటమ్ 3 12. సేమ్ 4లో కూడా సేమ్. ఓకేనా. అదేవిధంగా మనకి సెక్షన్ 5 దగ్గర కూడా సేమ్, టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. ఓకే. మీకు అర్థమవుతుంది కదా ఈ ప్లాన్‌ని స్టడీ చేయడం. నెక్స్ట్ 102, 103 సేమ్ అన్నీ అంతే. నేను మీకు ఫాస్ట్‌గా అన్ని బీమ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఫాస్ట్‌గా చెప్తాను. ఒకసారి మీరు గమనించండి. ఓకే. 101 సంబంధించినటువంటి బీమ్‌కి టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. ఓన్లీ ఎక్స్ట్రా బారు మనకి ఎక్కడొస్తుందంటే సెక్షన్ 2 దగ్గర మాత్రం వస్తుంది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 102 బీమ్‌కి 102 బీమ్ ఇది. ఓకే. ఈ బీమ్‌కి మనం టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. సేమ్ ఎక్స్ట్రా బార్ ఎక్కడొస్తుందంటే సెక్షన్ 2 దగ్గర. నెక్స్ట్ 103 ఎక్కడుంది మనకి? ఇక్కడ నుంచి 103. ఈ 103 బీమ్‌కి మనం యూజ్ చేసే రాడ్స్ వచ్చేసి టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. ఇక్కడ మనము 16 ఎక్స్ట్రా బారు, 12 ఎక్స్ట్రా బార్ యూజ్ చేస్తాం. 16 ఎక్స్ట్రా బార్ ఎక్కడ యూజ్ చేస్తామంటే సెక్షన్ 1 దగ్గర అండ్ సెక్షన్ 5 దగ్గర. 16 ఎక్స్ట్రా బార్. దాని లెంత్ అనేది మనకు ప్లాన్‌లో ఉంటుంది. నెక్స్ట్ 12 ఎంఎం ఎక్స్ట్రా బార్ యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాము? సెక్షన్ 2 దగ్గర, సెక్షన్ 3 దగ్గర, సెక్షన్ 4 దగ్గర. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 104. ఇది 104. ఈ 104 బీమ్‌కి టాప్‌లో 2 12, బాటమ్‌లో 2 12. ఓకే. 12 ఎంఎం ఎక్స్ట్రా బారు సెక్షన్ 1 దగ్గర, అదేవిధంగా సెక్షన్ 5 దగ్గర అనేది యూజ్ చేస్తాం. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 105. ఇది మనకి 105. ఇక్కడ 105. 2 బీమ్స్ ఇచ్చారు. ఓకే. ఈ 105కి మనం యూజ్ చేసే రాడ్స్ వచ్చేసి టాప్‌లో 2 12, బాటమ్‌లో 3 12. ఓకే. ఇయన్నీ నేను ఎక్కడ చూసి చెప్తున్నాను? ఆల్రెడీ మనకి రెయిన్‌ఫోర్స్‌మెంట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ప్లాన్‌లో ఇవ్వడం జరిగింది. ఇదో కనిపిస్తుంది కదా. ఇవన్నీ బీమ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. మీకేందంటే అర్థమయ్యేదానికి నేను బీమ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ 106. ఇది మనకి 106. ఓకే. ఈ 106కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. అయితే మనము 16 ఎక్స్ట్రా బార్లు అన్నిటికి ఒక్కొక్క నంబర్ యూజ్ చేస్తాం. దీనికి మాత్రం 2 నంబర్స్ యూజ్ చేయాలి. ఆ 2 నంబర్స్ ఎక్కడెక్కడికంటే సెక్షన్ ఏఏ దగ్గర, అదేవిధంగా సెక్షన్ బి దగ్గర. ఓకేనా. ఇదో సెక్షన్ ఏ, సెక్షన్ బి. అంటే ఈ పోర్షన్ దగ్గర మనము 16లో ఎన్ని బార్స్ యూజ్ చేయాలి? ఎక్స్ట్రా బార్స్ 2 నంబర్స్ ఒక్కొక్క దిక్కున. ఓకే. అంటే ఎలా ఉంటదంటే ఇక్కడ దీనికి సంబంధించింది చూద్దాం. ఓకే. టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. తర్వాత ఎక్స్ట్రా బార్స్ వచ్చేసి ఇదో ఇట్లా.
మొత్తం టాప్‌లో 4 రాడ్స్ వస్తాయి. 2 16లు తర్వాత మళ్ళీ 2 16లు అవి ఎక్స్‌ట్రా బార్స్. ఓకే. నెక్స్ట్ 107 ఇది 107. ఈ 107 దగ్గర మనకేంది టాప్‌లో 3 16లు, బాటమ్‌లో 2 12 అనేది యూజ్ చేస్తాం. తర్వాత 108 ఇది 108. ఈ 108లో టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12. నెక్స్ట్ 109. ఈ 109 బీమ్‌లో టాప్‌లో 2 12, బాటమ్‌లో 2 12. నెక్స్ట్ 110 ఇది 110 యొక్క బీమ్. ఓకే. ఈ 110 బీమ్‌లో మనము టాప్‌లో 2 16లు, బాటమ్‌లో 3 12 ఎక్స్‌ట్రా బారు 2 నంబర్స్ యూజ్ చేస్తాము. అది ఎక్కడంటే సెక్షన్ ఏ దగ్గర ఎన్ని బార్స్ 2 16 ఎక్స్‌ట్రా రాడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత ఓకే. 111 ఈ 111కి టాప్‌లో 3 16లు, బాటమ్‌లో 2 12. నెక్స్ట్ 112 ఈ 112కొచ్చేసి బాటమ్‌లో 3 12, టాప్‌లో 2 16 ఎక్స్‌ట్రా బారు 12 యూజ్ చేస్తాము. అది ఎక్కడంటే సెక్షన్ బి దగ్గర ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత 113 బీమ్. ఈ 113 బీమ్‌కి ఏమంటే టాప్‌లో 2 12, బాటమ్‌లో 2 12. నెక్స్ట్ 114 ఇది మొత్తం 114 బీమ్. ఓకే. ఈ 114 బీమ్‌కి మనం ఏం యూజ్ చేస్తామంటే టాప్‌లో 2 16లు అదేవిధంగా బాటమ్‌లో కూడా 2 16లు. ఎక్స్‌ట్రా బార్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓకే. సెక్షన్ ఏఏ దగ్గర మనము ఇది సెక్షన్ ఏఏ దగ్గర 16 ఎక్స్‌ట్రా బార్ యూజ్ చేస్తాం. సెక్షన్ బి దగ్గర 12 ఎక్స్‌ట్రా బార్ అనేది యూజ్ చేస్తాం. అయితే లాస్ట్ బీమ్ వచ్చేసి మనకిది. ఇక్కడ ఈ బీమ్ వచ్చేసి మనకి టాప్‌లో 3 16లు, బాటమ్‌లో 3 12. ఇది మనకి రూఫ్ బీమ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఓకే. రూఫ్ బీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకేంది స్లాబ్. ఓకే. స్లాబ్‌కి సంబంధించి సింపుల్‌గా చెప్పాలంటే స్లాబ్‌కి సంబంధించింది రూఫ్ స్లాబ్ లేఅవుట్ అని ఉంటుంది. దీంట్లో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. 125 థిక్‌నెస్ యూనిఫార్మ్ అన్నమాట. ఓకే. ఈడ మీరు గమనిస్తే మనకి ఇచ్చినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ అనేది 2 వే స్లాబ్. ఇక్కడ మీరు గమనించండి 1, 2, 3, 4 4 సైడ్ క్రాంక్ వచ్చింది. 4 సైడ్ క్రాంక్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? 2 వే స్లాబ్. అయితే ఇక్కడ మనకి స్పేసింగ్ అనేది మనకి మెయిన్ బార్స్. ఓకే. మెయిన్ బార్స్ వచ్చేసి 8 175 సెంటర్ టు సెంటర్ స్పేసింగు. తర్వాత 200 8 బార్స్. ఓకే. డిస్ట్రిబ్యూషన్ బార్స్ యూజ్ చేశారు. ఓకే. ఇక్కడ మనం యూజ్ చేసే రాడ్స్ మొత్తము 8 రాడ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? నేను ఆల్రెడీ స్లాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా మనము మెజర్ చేయాలి, దాంట్లో ఏమేమి రాడ్స్ ఉంటాయనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా వీడియో చూడండి. ఓకే. ఈ స్లాబ్ ఏసిన తర్వాత మనము ఇక్కడ మనకి ప్లాన్‌లో కనిపిస్తుంది కదా! ఈ ప్లాన్‌లో కనిపించినటువంటి ఈ పారాపెట్ వాల్ హైటు ఎంతిచ్చారు మనకి? ఎంతిచ్చారంటే 3 ఫీట్స్ ఇచ్చారు. ఈ పారాపెట్ వాల్ హైట్ 3 ఫీట్స్ విత్ 4 ఇంచ్ థిక్ బ్రిక్ వాల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది మనకి వెల్‌నెస్ సెంటర్‌కి సంబంధించినటువంటి ప్లాన్‌ని ఏ విధంగా స్టడీ చేయాలని. మీకు ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.